ప్రాజెక్ట్ వర్క్స్ అండ్ డ్రాయింగ్ కాంపిటీషన్స్ ఎవరికి ఇస్తారో అర్థం కాదు ఈ టీచర్స్. హే గాయ్స్, నేను చేసిన ఈ వర్క్ అయితే అస్సలు నాది కాదు. పక్కన వాళ్ళు పిల్లల కోసం అడిగితే మనం ఇలా డ్రా చేసి ఇస్తున్నాం అనమాట. ప్రాజెక్ట్ వర్క్స్ లేదంటే ఇలాంటి డ్రాయింగ్ కాంపిటీషన్స్కి ఇవన్నీ ఇస్తున్నప్పుడు ఒక దానిపైన ప్రాజెక్ట్ లాగా ఇస్తే బాగుంటుంది. ఒక టాపిక్ అనేది వాళ్ళకి ఓన్గా చేసుకురమ్మని చెప్పి ఇస్తే చాలా బాగుంటుంది. అలా కాకుండా మీ ఇష్టం ఏదో ఒకటి తీసుకురండి, ఏదో ఒకటి వేసుకురండి అని చెప్తే వాళ్ళు ఏం చెప్తున్నారో తెలిసిన నా దగ్గరికి వచ్చి అస్సలు ఏమో మాకు తెలీదు, ఏదో ఒక డ్రాయింగ్ వేయమన్నారు, ఏదైనా పర్లేదంట అని చెప్పి ఇలా చెప్తున్నారు. అలా నాలెడ్జ్ ఎలా వస్తుంది? పిల్లలకి అసలు ఇలాంటి యాక్టివిటీస్ అసలు ఎందుకు చేస్తారు, ఎందుకు చేపిస్తారు? వాళ్ళకి ఒక అవగాహన వచ్చేలాగా మీరు ఈ ప్రాజెక్ట్స్ ఇస్తే బాగుంటుంది, పలానా థీమ్లో బాగుంటుంది, మీరు చేయండి, ఇలా చేయండి అని చెప్పి వాళ్ళకి ఒక గైడెన్స్ అనేది మీరు ఇస్తే బాగుంటుంది. మీరేం చేస్తున్నారంటే అందరు టీచర్స్ని నేనైతే అనట్లేదు, అందరు స్కూల్ మేనేజ్మెంట్స్ని అయితే నేను అనట్లేదు. ఎందుకు అంటే పేరెంట్స్కి ఇస్తున్నారా వర్క్, కిడ్స్కి ఇస్తున్నారా వర్క్ అనేది తెలియట్లేదు. సో అందుకని ఇది నేను ఒక్కసారి కాదు, చాలా సార్లు ఇది నేను చేశాను ఆల్రెడీ. మన ఛానల్లో కూడా అండ్ మన యూట్యూబ్ అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నేను పోస్ట్ అయితే పెట్టాను, జస్ట్ డ్రా చేశాను అని చెప్పి. కాకపోతే నాకేమనిపిస్తుందంటే వాళ్ళకి తగ్గట్టుగా, పిల్లలకి తగ్గట్టుగా మనం నాలెడ్జ్ని పెంచాలనుకుంటే వాళ్ళతో వర్క్ చేయించాలి, పేరెంట్స్తో కాదు. సో నేను చెప్పాలి అనుకున్నది అయితే ఇదే, పేరెంట్స్తో చేయించాలి, పేరెంట్స్ చేయాలి అనుకున్న విధంగా అయితే ప్రాజెక్ట్ వర్క్స్ కానీ డ్రాయింగ్స్ కానీ అస్సలు వర్క్స్గా ఇవ్వకండి. పిల్లలకి యాక్టివిటీగా ఉండాలి అనుకుంటే మాత్రమే ఒక థీమ్ అని చెప్పి మీరు ఇస్తే బాగుంటుంది అనేది నా ఉద్దేశం. అంతేగాని దీంట్లో ఎటువంటి బ్యాడ్ ఒపీనియన్ అయితే నాకు లేదు. ఇలా నేను చాలా మందికి చాలాసార్లు ఇలా డ్రా చేసి ప్రాజెక్ట్ వర్కులు చేసి ఇచ్చాను, కానీ నాకెందుకో ఈసారి అస్సలు మనసొప్పలేదు. వాళ్ళకి కదా యాక్టివిటీ ఇచ్చింది, నాతో చేయిస్తున్నారు. ఇలానే మీరు ఎప్పుడైనా చేస్తుంటే కామెంట్ చేయండి. సరే అండి, ఇవన్నీ వాళ్ళకి తెలియాలి కదా. సో ఈ 3 డ్రాయింగ్స్ మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఫాలో ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.